మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ, కోపమెక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, బద్వేలు రాజేంద్ర నగర్కి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఫస్ట్ రివర్స్ ఆర్డర్లో వెళ్ళింది. అంటే మనసు మక్కువతో కలిశారు. తర్వాత అప్పిచ్చిన తర్వాత ఒకడికి ఇంకొకటి మీద కోపం పెరిగింది. ఆ అప్పుకి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అప్పిచ్చినోడికి తీసుకున్న వాడి మీద రోషం పుట్టింది. అక్కడి నుంచి అది అప్పిచ్చిన వాడు తిరిగి ఉన్నవాడి మీద హత్యా ప్రయత్నం చేసి వాడిని చంపేసేదాకా తీసుకెళ్ళింది. ఆ కథ ఏంటో చూద్దాం. బద్వేలు రాజేంద్ర నగర్కి చెందిన సాయి కార్తిక్, నవీను, సిద్ధార్థ రెడ్డి ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురి మధ్య మంచి బంధం ఉంది, స్నేహం ఉంది. అయితే నవీను ఎలాంటి అప్పు తీసుకోలేదు, సిద్ధార్థ రెడ్డి ఉన్నవాడైనా సరే. కానీ సాయి కార్తిక్ తన కుటుంబ ఖర్చుల నిమిత్తం, అవసరాల నిమిత్తం సిద్ధార్థ రెడ్డి దగ్గర 8 లక్షలు అప్పు చేశాడు. ఆ 8 లక్షలు అప్పు చేసిన తర్వాత ఇప్పుడు తీసుకున్నోడు అంత కాకపోతే ఎంత అని జమ కడతా నమ్మకాన్ని కోల్పోకుండా ఉండాలి. ఆ విషయంలో సాయి కార్తీక్ది కూడా తప్పే అనాలి. అతను ఎప్పటికప్పుడు ఆ తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా దాట వేస్తుండటంతో ఏళ్ళు గడిచిపోతున్నా డబ్బులు రాలేదని చెప్పి సిద్ధార్థ రెడ్డి అతని మీద కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకున్నా సరే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏమీ చెడిపోలేదు, బాగానే ఉంది. అయితే ఒకసారి ఇంట్లో ఎవరో లేని సమయంలో తన స్నేహితులు నవీన్ని, సాయి కార్తీక్ని సిద్ధార్థ రెడ్డి ఇంటికి పిలిచాడన్నమాట, పార్టీ చేసుకుందామని. ఆ పార్టీ చేసుకున్న క్రమంలో మద్యం దాగుంటారు కదా, ఆ మద్యం హత్యకి దారి తీసిందని చెప్పొచ్చు. సిద్ధార్థ రెడ్డి వెళ్ళి సాయి కార్తీక్ని డబ్బులు అడగటం, వాడు దాట వేయటం, ఆ తర్వాత ఇతనికి కోపం పెరగటం, నిలదీస్తేనేమో వాడు కూడా రెక్లెస్ సమాధానాలు చెప్పేసరికి ఎంతైనా అప్పిచ్చినోడికి తీర్చలేదన్న బాధ ఉంటుంది కదా. ఆ బాధతోటి మధ్యమత్తులో ఉన్న సిద్ధార్థ రెడ్డికి ఏం చేస్తున్నాడో తెలియలేదు. అక్కడే ఉన్న ఆయుధంతో పొడి చేసి చంపేశాడనమాట సాయి కార్తీక్ని. ఇప్పుడేమో 8 లక్షల అప్పుతో సంగతి సరే, ఇతను హంతకుడు అయిపోయాడు. అప్పుల విషయంలో మాత్రం ఫ్రెండ్షిప్లు అవి చూడకండి.